అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రవీంద్రనాథారెడ్డి యూటీఎఫ్ మాజీ రాష్ట్ర జిల్లా గౌరవాధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్మించిన తర్వాత 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని డివిజన్ జూబ్లీ జరుపుకునేటువంటి సందర్భంగా ప్రతి డివిజన్లో ప్రతి మండలంలో పతాక ఆవిష్కరణ గావించాలనే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1974లో ఇది అమలాపురం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ 50 సంవత్సరాలలో ఎన్నో కష్ట నష్టాలకు, ఎన్నో ప్రభుత్వ ఒత్తిడులు కూడా భయపడకుండా సంఘాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చే వాటిల్లో మైనేని వెంకటరత్నం గారు, అట్లాగే చెన్నుపాటి లక్ష్మయ్య గారు, దాసూరి రామిరెడ్డి గారు, నరహరి గారు, అప్పారి వెంకటస్వామి గారు, వీళ్ళ కృషి చాలా ఉన్నది. వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు ఉపాధ్యాయులు ఎన్నో రాయితీలు ప్రభుత్వం తరఫున మనం అనుభవిస్తూ ఉన్నాము. ఈ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ దాదాపు విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాబలం కలిగినటువంటి సంస్థ. రాజీ లేని పోరాటం చేయటంలో ఐక్య ఉపాధ్యాయునికి సాటి ఏ సంఘం కూడా లేదు. రాజీ లేని పోరాటం చేయటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మన జిల్లాలో ఉన్నటువంటి రామిరెడ్డి గారు మరి ఆయన కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎంతో పలుకుబడి కలిగి నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఆయన అందరికీ దృష్టిని ఆకర్షించినటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒకే ఒక్కడు అసెంబ్లీకి పోవాలంటే ఆ క్వార్టర్స్కి ఒకరి కోసం బస్సు వస్తుంది. అందరికీ వెహికల్స్ ఉన్నాయి, ఈయన ఒక్కడు మాత్రం ఆ బస్సు ఎక్కి అసెంబ్లీకి పోతాడు. ఆ ఒక్కరి కోసం బస్సు వస్తుంది. ఏమి సార్ మీరు ఏదన్నా ఒక బండి అయినా కొనుక్కోకూడదంటే నాకు అక్కర్లేదు ప్రభుత్వ సొమ్ము. ఎందుకంటే ప్రభుత్వము మా యూటీఎఫ్ తరఫున గెలిచినటువంటి 6 మంది ఎమ్మెల్సీలకు కూడా హైదరాబాదులో క్వార్టర్స్ కట్టుకోండి అని చెప్పేసి స్థలం కేటాయిస్తే మాకు అక్కర్లేదు, మేము ఉపాధ్యాయ సంఘాల తరఫున వచ్చినాము, మీ స్థలం మాకు అక్కర్లేదని తిరస్కరించినటువంటి గొప్ప మనసున్నటువంటి నిజాయితీపరులైనటువంటి ఎమ్మెల్సీలు. ఈరోజు ఒక్కొక్కరికి స్థలం తీసుకుంటే 70-80 కోట్ల రూపాయల స్థలం విలువ అది. వాళ్ళు తిరస్కరించారు. ఇప్పటికి ఇంకా 5 మంది ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకోలేదు. అంత నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి ఉపాధ్యాయుల యొక్క మన్నన పొంది ఈరోజు ఉన్నతమైన స్థితికి వస్తుంది. రాజీ లేని పోరాటం చేస్తుంది. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సాధించుకున్నటువంటి సంస్థ. ఈరోజు ఎక్కడ చూసినా కానీ 24 అధ్యాపక దర్శిలోని జీవోలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో 24 పుస్తకాలు ముద్రించారు. అవి ఈరోజు ప్రభుత్వానికి తలమానిక కావండి. ఏ రెఫరెన్స్ కావాలన్నా వీటిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం కోర్టులలో కూడా తీర్పిస్తుంది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామిరెడ్డి గారు. ఆయన మా జిల్లావాడు కావటము, ఆయన ఈ గిద్దలూరు డివిజన్కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దాదాపు పెద్ద నాయకులు కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఎమ్మెల్సీకి ఫండ్స్ ఇచ్చేవారు. ₹1 కోటి అడిగితే ఇవ్వలే. చాలామంది కూడా 5,000, 20,000 అట్లా ఇచ్చాడు. ఈ గిద్దలూరు డివిజన్కి నా ప్రోద్బలంతో 22 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఎమ్మెల్సీ ఫండ్స్ 22 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా లైబ్రరీ ఉంది అక్కడ. ఆ లైబ్రరీ పైన 3.5 లక్షలతో విఠా సుబ్రహ్మణ్యం గారి నిధులతో కట్టాం. అట్లాగే ముళ్ళపాడు కాంపౌండ్ చాలా ఉన్నాయి. 22 లక్షల రూపాయలు గిద్దలూరు డివిజన్కి వాళ్ళు ఇచ్చారంటే మరి ఈ డివిజన్ మీద వాళ్ళకి ఎంతో ఉన్నది. అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా యూటీఎఫ్ను ఎక్కువ ఆకర్షించిన వాళ్ళు. ఇక్కడ ఉండేవాళ్ళు కష్టంతో పనిచేస్తున్నారు, నిరంతరం కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల వాళ్ళు ప్రతిస్పందన చాలా బాగుంది. నేను వారిని మనస్ఫూర్తిగా ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి బాధ్యతలను అభినందిస్తున్నాను. ఈ యూటీఎఫ్ ఈ విధంగానే వర్ధిల్లాలని, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని